మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ విజయమే తన లక్ష్యమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే తన సంకల్పమని తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీని కలిసినప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత అంశాలపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తనకు కేటాయించిన సమయం రాష్ట్రంలో మరే నాయకుడికి లభించలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని, వైటీడీ బోర్డు విషయంలో తాను స్పష్టంగా మాట్లాడినట్లు తెలిపారు. నేను రాహుల్ గాంధీ కలిసి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన సమయం నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా అంతసేపు ఇచ్చిండు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసినా సరే చాలా సేపు పార్టీ గురించి గాని, ప్రభుత్వ పనితీరు గాని, కుటుంబం గురించి, నేపథ్యం గురించి గాని కూడా అడిగి రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను సలహాలు కూడా అడిగింది. సో రాహుల్ గాంధీ అనే వ్యక్తి, ఆయన ఆలోచన విధానం, ఆయన ఎంత ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మనిషి అంటే ఆ కుటుంబ నేపథ్యం కూడా అడిగి తెలుసుకోండి. అంటే ఎంత మంచి హృదయం ఉన్న నేత అంటే రాహుల్ గాంధీ అంత మంచి మనిషి. నాకు ఎంతో మోటివేట్ అయినా ఆయన నాయకత్వంలో ఆయన మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా ఇంత మంచి మనిషి, ఇంత మానవత్వం ఉన్న మనిషి రాహుల్ గాంధీ. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి అవసరం ఆయన సేవలు అని అనిపించిన నిజంగా అంత మంచి మనిషి రాహుల్ గాంధీ. అటువంటి నాయకుల్ని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈసారి వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి. మనం అందరం కలిసి అదే లక్ష్యంగా పనిచేస్తాం తప్పితే నాకు ఏ పదవులు ఇచ్చినా లేకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చినామో రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ప్రజల మనసులను తెలుసుకుంటాను. కొన్ని సందర్భాల్లో ఓపెన్ గా నేను మాట్లాడాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితులలో స్పందించాల్సి వచ్చింది వైటీడీఏ యాదగిరిగుట్ట మీద. అంతేగాని అది పార్టీకి వ్యతిరేకం చేయాలనో, ముఖ్యమంత్రి మీద అదో మీకు ప్రభుత్వంకు చెడపేరాలని కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు విలేకరులు అడిగిన ప్రశ్నకు నిర్మోహమాటంగా ఓపెన్ గా మాట్లాడాల్సి వస్తుంది తప్పితే కాంగ్రెస్